గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. Did you find a difference in from Okadu days to this Euphoria working with Gunashekhar garu in his temperament or I think we all change, don't we? yeah We all grow in Yeah. age, we all have situations and we all change, and it depends how, what situation, what mood you're in, and or what happens. But he's generally the same, but I think in experience we all grow. So he's grown, I've grown in experience. But I still remain a student forever. do you think he calmed down more from Okadu days to Euphoria? అంత ఆలోచించారంటే అయ్యో అంటే షీస్ ట్రైయింగ్ టు సర్చ్ ఫర్ వన్ కామ్ మూమెంట్ నో దిస్ 3 4 ఓకే వద్దులే ఎగ్జాక్ట్లీ అదే she searched and she searched and she searched. Suddenly I'm like, open the trunk. Where did I find that little girl? No. I think it's all situational. You Yeah, know I how think- movies are made. Movies are all situation based. Sets are all situation based. ఓకే సో రుద్రమదేవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యుఫోరియాకే వచ్చేద్దాము. వాట్ ఈస్ దట్ వన్ యుఫోరిక్ మూమెంట్ ఇన్ యోర్ లైఫ్ టిల్ డేట్? నీలిమ మ్యారేజ్ She's మ్యారేజ్ teleprompter. her husband is here somewhere so he'll be happy. Okay. He'll be very happy. Yeah, good. బట్ అవునండి మ్యారేజ్ మ్యారేజ్ అది దట్ డే వాస్ బిగ్ యూఫోరియా ఫర్ yes ఆ రోజు నుంచి ఫుల్ యూఫోరియా. In which way she means it, we don't know. because any marriage is always a roller coaster. It's all, Yeah. all of us are living in perpetual euphoria. Euphoria we are in, right? So మీ లైఫ్ లో ఏంటి యుఫోరియా మూమెంట్? Perpetual euphoria. మ్యారేజ్ Marriage, children, everything euphoria. exactly You can marriage. see me, no? I'm already happy. I see. Tears of joy. Yeah, my reflection you are. Yeah, I can see you. You can see me. Yeah. Sir? నాగా Sir, marriage card, sir. She's like, now we've taken that. Yeah, Now we'll you take and it. I Two have people, taken that. only 3 people can ask. నాకు ఎనీ టైం ఒక కథ రాసిన వెంటనే చాలా యూఫోరిక్ అనిపిస్తుంది. అది ఎస్పెషల్లీ ఈ సినిమా కథ, ఈ కథ కూడా బాగా ఎక్కువ కలిగింది. Yeah, అంటే satisfaction is something different. For a creator, I think that's the ultimate thing, right? Sarah, for you? There was a day when both my parents were crying tears of joy because of something I did. So that's my most euphoric day ever. Tears of joy, you said. So I'm happy. Tears of joy. Like it meant a lot to me. Okay. So that day. Yeah. She's not telling what that she did. But I'm assuming it must have been her studies. Not at all. Turandar. Yeah. See, I got that. Bhumika garu. I get 1 point of the quiz. Yes, మీకు యాక్చువల్లీ విఘ్నేష్ వేసుకున్న వాచ్ మీకు గిఫ్ట్ గా ఇస్తాను. You earned it. This is your prize. What is your euphoric moment? Marriage. మీ అమ్మ నాన్న మ్యారేజ్? Marriage, yes, it happened. నేను కాలేజ్ మానేశానండి. ఫస్ట్ టైం మానేసింది నాకు చాలా యూఫోరిక్ మూమెంట్ అది. ఎందుకు మానేసావు? అంటే సీరియస్ గా యాక్టింగ్ చదువుకుందాము అని డిసైడ్ అయినప్పుడు నేను వేరే చదువుకున్నాను, ఎకనామిక్స్ చదువుకునేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, సో ఇట్లా అకాడమిక్ దాంట్లో పెరిగాను. ఇంకా అది మానేద్దాము, అదేదో డబ్బులు నన్ను యాక్టింగ్ కాలేజ్కి పంపియండి అని మెంటలీ ఫిక్స్ అయ్యా. కానీ అది అనుకున్న వెంటనే చెప్పలేము కదా మన తెలుగు ఫ్యామిలీస్లో. అది మెంటల్గా పెరిగి 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 ఒకరోజు నాన్నకి ఇంకా ఫోన్ చేసి ఏడ్చేసి చెప్పేసి ఇంకా కాలేజ్ డ్రాప్ అవుట్ చేశాను. ఆ లెటర్ సైన్ చేసినప్పుడు ఇంకా మనం నచ్చింది చేద్దాము అనే ఆ జాయ్లో. దట్స్ అమేజింగ్. అంటే నీ ప్యాషన్ ని నువ్వు ఫాలో అవ్వడం మొదలు పెట్టావు. ఎస్, ఇప్పుడు తెలుస్తుంది నీకు ఏమేమి ఉన్నాయి ఇందులో అని. ఇండస్ట్రీకి వచ్చావుగా, మెల్లిగా తెలుస్తుంది. నువ్వు అయినా 3 Idiots లో మాధవన్ గారి సీన్ కట్ చేసి పెట్టుకో. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం నీ పిల్లలకి చెప్పదు, బాగా యూజ్ అవుతుంది. మీకు I think first day of the shoot నాకు ఆయన యాక్షన్ చెప్పింది. సార్ నేను లేదు బాబు, నిజంగానే బాబు. అంటాడు, పర్సన్ అంటే మీరంటారు. జెన్యున్ గా చెప్తున్నానండి. నేను ఆయన ఫస్ట్ యాక్షన్ చెప్పినప్పుడు అప్పటిదాకా అంటే అదొక ఫీల్. అప్పటిదాకా ఖాళీగా తిరిగా అందరు తిట్లు తింటూ ఉండేవాళ్ళం కదా. ఫస్ట్ యాక్షన్ ఈ రోజు పని చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది. అది ఇది ఒక్కటే సెపరేట్ రీల్ కట్ చేసి వేద్దాం సార్. ఏది అడిగినా మీ పేరే చెప్తుంటాడు, మొత్తం హవ్యాసం లాగా. ఓకే, సో ఇప్పుడు అడోలసెన్స్ అనేసరికల్లా ఇటువైపు ఉండే వాళ్ళు అందరం ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే, ఇటు సైడ్ ఉండేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్రాస్ అవుతూ ఉన్నారు.
సో అరే ఇది చెయ్యకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనుకునేవి ఉండుంటాయి లైఫ్లో. ఇఫ్ యూ వాంట్ టు షేర్, దిస్ ఇస్ అన్ ఓపెన్ స్పేస్ టు షేర్, బికాజ్ ఎడిటర్ ఇస్ మై ఫ్రెండ్, వీ కెన్ ఎడిట్ ఇట్. లైక్ ఫర్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, ఒకసారి ఏదో స్ట్రైకో బందో జరుగుతుంది. సో అందరూ వచ్చేసారు కాలేజ్కి, ఎవరో చేస్తున్న వాళ్ళు. దిస్ ఇస్ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ 90s. ఎందుకు లేనా ఏజ్ ఇప్పుడు బయట. సో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దే గేవ్ అస్ స్టోన్స్ టు త్రో. అప్పుడు ఒక చిన్న ఫీల్ కదా, వాడేస్తున్నాడు వీడేస్తున్నాడు మనం కూడా వేసేద్దాం అని చెప్పి. ఇప్పుడు తలుచుకుంటే అరే అసలు ఆలోచించని కూడా లేదు, వై డిడ్ వీ డూ దట్ అని అనిపిస్తుంది. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఆల్సో. సో అలాంటివి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? ఇట్స్ అ కన్ఫెషన్ టైం బై ద బాయ్స్. ఇంట్రెస్టింగ్ చెప్పేది ఒకటి. హాస్టల్లో ఉండే నేను, అక్కడ కొంచెం కోతి పనులు చేస్తుండే. మాది బోర్డింగ్ స్కూల్లో ఫుడ్ మామూలుగా బాగుండదు, ఇంకా మాకు బయట ఫుడ్ తెప్పించుకోవడానికి పర్మిషన్ ఉండదు. సో మేము గోడ దుంకి, మాకు ఎయిర్పోర్ట్ దగ్గర స్కూల్ సార్ మాది, నైట్ గోడ దుంకి అక్కడ నుంచి ఏదైనా షేర్ ఆటో వెళ్తుంది దానికోసం ఆగి ఫ్రెండ్స్ అంతా దాంట్లో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏమన్నా తినేసి రిటర్న్ వచ్చి ఇట్లా హుడ్డీస్ వేసుకొని. ఇప్పుడు మా ప్రిన్సిపల్ చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాం మళ్ళీ. అది మెమరీ మూమెంట్ రా. అవును, కానీ కొంచెం ఇంట్లో తెలిస్తే బాధ వేస్తుండే కదా అనిపిస్తుంది అంతే అప్పుడు. అవును అవును, అది తెలియలే, ఇప్పుడు మీ పుణ్యారా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆ కాలేజ్లో లేవు కదా. లేను, రైట్ కదా. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఒకవేళ ఇది చూస్తే, అది సార్ ఇదంతా కల్పితమైనటువంటి సన్నివేశాలు సార్, ఇవేం నిజం కాదు, డిస్క్లైమర్ వేసుకుందాం మనం. ఓకే పృథ్వీ, నువ్వు చెప్పు. గుణశేఖర్ గారు గోడ దూకి అలా కాదు, చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో మళ్ళీ కాలేజ్కి వెళ్ళక, మళ్ళీ స్కూల్కి వెళ్ళకుండా ఉండాలని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలేసాను నా కబోర్డ్ ని. అఖిల వాచ్మెన్ కూడా చూసి ఆపేసాడు. స్కూలే ఉండేది కాదు, రేపు స్కూల్ కూడా ఉండేది కాదు అనుకున్నాను. అగ్గిపెట్టి అది ఇప్పుడు మీరు ఈ చెప్పిన తర్వాత రియలైజ్ అవును కదా, ఆ రోజు చేయకూడదు. మీ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదులేండి. అవునా? అలాంటి స్కూల్లో చదివావా? అయితే ఓకే.